మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని రైస్ పండిస్తున్నారు సార్. అది లో గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్ అంటున్నారు. అంటే వైట్ రైస్, ఇట్స్ యాక్చువల్లీ సోనా మసూరి, ఇట్స్ యాక్చువల్లీ బాస్మతి రైస్ ఆల్సో. సోనా మసూరికి 72-73 ఉంది గ్లైసిమిక్ ఇండెక్స్. వీట్ ఈస్ అరౌండ్ సమ్వేర్ 60-68 మధ్య ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద వెరైటీ ఆఫ్ వీట్ అని నేను విన్నాను సార్, ఇది న్యూట్రిషనిస్ట్ చెప్పగా. ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ బాస్మతి ఆర్ సర్టన్ కైండ్ ఆఫ్ రైస్ 48 గ్లైసెమిక్ ఇండెక్స్తో మేము పండిస్తున్నాము. లో డయా షుగర్ అంటారు, డయా వీట్ అంటారు. ఇవి నిజంగా ఉంటాయా? వాళ్ళనే సైంటిఫిక్ ఎవిడెన్స్ నాకు తెలిసి ఏం లేవు. ఇప్పుడు ఇవన్నిటికీ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు గ్రో దెమ్. ప్రాబ్లం ఏమంటే వాటికి చేయాలంటే, అవి పండాలంటే ఇప్పుడు వాడి ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవి ఉంటాయి కదా, ఏమైతే క్రిములు ఇప్పుడు వాటిని తినేసేసి ఆహ్వాదించి ఇంకా బాగా అయిపోయి వీటిని తినడం మొదలు పెట్టేసి, యూ నీడ్ మోర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పెస్టిసైడ్. ఇవన్నీ వదిలేసేసి కొన్నేళ్ళు వదిలేసేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. అంటే స్టార్ట్ అన్యూ, అది కావాలి. నెక్స్ట్ వీటిలో అన్నీ షుగరే. నేను సైంటిఫిక్గా వాడు ఎవడన్నా అనలైజ్ చేసి చెప్తే తప్ప మిగతా ఉండే మనకు మిల్లెట్స్ ఉన్నాయి. మిల్లెట్స్ వచ్చి లో గ్లైసిమిక్, 13-40 ఇంకా కింద ఉంటుంది. లో సాటిస్ఫాక్షన్ ఆల్సో సార్, లో సాటిస్ఫాక్షన్ తగ్గించేస్తా. సో లేదు, డిపెండ్స్. ఇప్పుడు మేము చిన్నప్పుడు రాగి సంగతి తింటా ఉంటుంది, ఎవరన్నా అది మా వర్కర్స్కి ఇచ్చేవాళ్ళు, మేమే తినేసేది, వాళ్ళకి రైస్ ఇచ్చేసేది. సో రాగి సంగటి బెటరే కదా, బెటర్ దాన్ ది రైస్. వైట్ రైస్ బ్రౌన్ రైస్ కంటే కూడా బెటరా? అన్నిటికంటే ఫర్గెట్ అబౌట్ రైస్గా వాట్ ఎవర్ యూ డూ, రైస్ పక్క దోసేసేయండి. మిల్లెట్స్ ఎన్నో మిల్లెట్స్ ఉన్నాయి. అంటే ది రీజన్ ఫర్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ద ఫైబర్ లిటిల్ బిట్ ఆఫ్ ప్రోటీన్. ఇది కాదు, అంత షుగర్ అన్నీ కలిపి ఉన్నాయి. ఏమవుతుందంటే షుగర్ను స్లోగా రిలీజ్ చేస్తాయి ఈ మిల్లెట్స్లో. అండ్ ఆల్సో మనకు పల్సెస్ ఉన్నాయి కదా, గ్రీన్, ఆల్ ది బీన్స్ అండ్ పీస్, ఆల్ దిస్ లెంటిల్స్, వీటిల్లో కూడా షుగర్ ఉంది. బట్ దే ఆర్ కాంప్లెక్స్ షుగర్స్, అవి స్లోగా రిలీజ్ చేస్తుంది. మిల్లెట్స్లో ఉండేవి కూడా స్లోగా వస్తుంది. కంబైన్ చేసామనుకో, ఏది కార్బోహైడ్రేట్ను. ఇప్పుడు కొందరు ఇంగ్లాండ్లో వెరీ కామన్ టోస్ట్ విత్ బటర్ అంటారు, తినేసేస్తారు. దాంట్లో ఏం లేదు, ఒక పక్క ఫ్యాట్, ఒక పక్క షుగరు, రెండు. యూ నీడ్ ఆల్ ద 4 కాంపోనెంట్స్. ఏది కార్బ్, ఫ్యాట్, ప్రోటీన్, ఫైబర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది ఫర్గెట్. మనం నాణ్యతగా ఉండాలి, అత్యంత తెల్లమైన రైస్ తినేది. పాలిష్. ఎంత రిఫైన్ అయితే అంత బ్యాడ్. మైదా కూడా అంతే కదా సార్, డెరివేటివ్ ఆఫ్ వీట్ నుంచి పుట్టే మైదా ఇవాళ బ్యాన్ అని అందరూ ప్రపంచవ్యాప్తంగా అంటూ ఉంటారు. అన్నీ ఒకటే, వీట్ అదే, సేమ్ అదే. మనం మిల్లెట్స్ చిన్నప్పటి నుంచి ఎక్కడ పడితే అక్కడ పండేది. అవును, బికాస్ దే డోంట్ నీడ్ ఎనీ పెస్టిసైడ్స్, దే డోంట్ నీడ్ వెరీ లిటిల్ వాటర్. అది పోయింది ఇప్పుడు. అవన్నీ తింటా ఉంటే బాగుండే, కొర్రలు, అరికలు మా ఊళ్ళో ఉండేది, తిన్నా బాగానే ఉంటుంది. అంటే ఇది టేస్ట్ ఈజ్ అక్వైర్డ్ కదా. జిహ్వా అనేది మనం ఇప్పుడు వచ్చింది, ముందు నుంచి చిన్నప్పటి నుంచి మనం అట్లా ఉంటే అది మనం పుట్టినప్పటి నుంచి పిల్లలకు మా గ్రాండ్ చిల్డ్రన్ కానీ వాళ్ళు కాన్ఫ్లెక్స్ ఇస్తుంది. వాడు ఎందుకంటాడు, నాకు వద్దంటాడు ఇమ్మీడియట్లీ. వెజిటబుల్స్ అంటే పక్కన దోసేస్తాడు. వాళ్ళ వెజిటబుల్స్ అంటే పొటాటో షుగర్, అదే స్టార్చ్, అదే కదా, అది షుగర్, ఇట్ ఈస్ నాట్ వెజిటబుల్. అది మర్చిపోతుంది అన్నది. చాలా. అంటే ఇప్పుడు మరి డయాబెటీస్ అండ్ ఒబేసిటీ మీరు కలిపి, డయాబెసిటీ రెండు పక్క పక్కనే ఉంటాయని చెప్పారు కదా సార్. బాగా లావుగా ఉన్నవాళ్ళు షుగర్ లేకపోయినా కూడా షుడ్ దే వరీ, వాళ్ళు ఆందోళన పడి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలంటారా? ఇంకా అది ప్రోగ్రెషన్ ఉంటుంది కదా. అంటే వెరీ ఫ్యూ పీపుల్ వాళ్ళు డయాబెటీస్ రాకుండా పోవచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ టెన్ టువర్డ్స్ దట్. ఎందుకంటే ఒబిసిటీ ఉంటేనే ఇన్ఫ్లమేషన్, బాడీ ఇన్ఫ్లమేషన్. నెక్స్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఆటోమేటిక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాజ్ ది PCOS, ఇంకా అన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అండ్ డయాబెటీస్ గ్రేడెడ్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అందువల్ల ఇప్పుడు ప్రీ డయాబెటిక్ ఇవన్నీ ఉంటారు. మాత్రలు ఇచ్చేది కాదు, వాడిని మార్చేట్టుగా ఏం చేయాలనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు ప్రతి ఒక్కడికి మందులు ఇచ్చి, లేకుండా ఇది ఇచ్చి ఆపరేషన్ చేసి జరగవు. ఎందుకంటే 10 మంది అయితే 10లో ఒకడైతే చేయొచ్చు,
అవును ఇప్పుడు 10లో 9 మంది ఉన్నారు. అదే ఎంతమందికి చేసుకుంటూ పోతాం అంతే. ఎంతమంది ఉన్నారు? మిలియన్స్ ఆఫ్ సర్జన్స్ కావాలా, మిలియన్స్ ఆఫ్ డాక్టర్స్ కావాలా. అంతే. మీకు కావాల్సింది ఏంటి? అందరికీ పాలసీ మార్చాలి. అండ్ ఎడ్యుకేషన్, స్కూల్స్, చైల్డ్హుడ్ అన్ని ప్రతి ఒక్కరికి నేర్పిస్తే మనం మారుతుంది. అంటే చాలా ఇన్ఫర్మేషన్ వచ్చేది సార్. ఫ్రాంక్గా చెప్పాలంటే ఏం తినాలో అర్థం కాదు, ఏం పెట్టాలి పిల్లలకి అని కూడా అర్థం కాదు. బికాస్ కొంతమంది అంటారు ఫర్ ఎగ్జాంపుల్ పెసరపప్పుతో నువ్వు అట్ల వేసుకుంటే మంచిది ప్రోటీన్ అంటారు. బట్ 2 అట్లు వేసుకుంటే దానిలో వచ్చేదో 4, 10, 8, 6 గ్రాములు ప్రోటీన్ వస్తుంది. ఒక కోడిగుడ్డు తింటే వెంబడే వచ్చేస్తుంది 8, 6, 7 గ్రాముల ప్రోటీన్. అట్లనే కాదు, ఇప్పుడు పల్సెస్ అండ్ మీట్ ప్రోడక్ట్స్ 2 డిఫరెంట్ థింగ్స్. మీట్ మనకు డైలీ రిక్వైర్మెంట్ 60 grams యావరేజ్. సార్ 60 లేకపోతే యావరేజ్ పర్ కిలో అంత 1.5 అవసరం లేదు. అవన్నీ మర్చిపోండి, అవన్నీ మనకు ఎవరు గుర్తుంటాయి అన్నీ. యావరేజ్గా సింపుల్ అంటే సింపుల్. యువర్ ఫిష్ సైజ్ అది 60 grams. వేరే పప్పు ఇవన్నీ ఉన్నాయి కదా, వెజిటబుల్ ఆరిజిన్ ఒకటి, అవి డబుల్ ద అమౌంట్ అంతే, అంతకంటే ఏం డిఫరెన్స్ లేదు. అది ఇన్ ఏ డే. కాబట్టి మీ పెసలు అయితే ఏముండదు, పెసలు టేస్ట్ బాగుంటుంది. దాన్ని చుట్టూ ఉండే అది తీసేస్తుంటాం, ఏది దాన్ని పొట్టు తీస్తే ఎట్లా ఫైబర్ పోతుంది, ఫైబర్ అట్లే ఉండాలి. వైటమిన్ B12 కూడా పోతుంది కదా. అన్నీ పోతాయండి. ఇప్పుడు బీపీను అన్నీ యాల్యూరాన్ లేదు రైస్లో ఉన్నాయి. అందువల్ల ఉప్పుడు బియ్యం అనేది ఉడకబెట్టేసేసి దాన్ని తీసేసి తినేవాళ్ళు. అవి బాగానే ఉన్నాయి, చాలా కొంత బెటర్ దాన్ని అట్లీస్ట్ విటమిన్స్ అన్నీ ఉన్నాయి. దీంట్లో ఏమీ లేవు, మొత్తం పోయినాయి. మనం అదే మీరు స్లో రిలీజా ఇదని ఫుడ్స్ మీరు సరే మీట్లోను ఎగ్స్లోనండి. ఎగ్స్ కూడా ఆల్ ది డైరీ ఈజ్ ఇన్ఫ్లమేషన్ టు ది బాడీ. మీట్ ఇవన్నీ ఏం చేస్తుంటాయి? యాంటీబయాటిక్స్ చాలా ఫోర్స్డ్ ఎన్వైరన్మెంట్స్లో వాటిని వదిలేస్తున్నాం. అవి దే కాన్ ద క్యాన్సర్స్. మీట్ ఆన్ ఇట్స్ ఓన్ కాజ్ క్యాన్సర్స్. వెస్ట్రన్ వరల్డ్ అంతా ఎందుకు క్యాన్సర్ వాళ్ళు కోలాన్ అంతా బికాస్ ఆఫ్ మీట్. అందరికీ తెలుసు కానీ మీట్ని ప్రొపగేట్ చేస్తారు, ఎందుకంటే మీట్ ఇండస్ట్రీ ఇస్ పవర్ఫుల్, మనీ అంతే. కానీ శాకాహారం బెటర్ అంటారు. 100%. వాళ్ళు ఒకసారి ఒక డాక్యుమెంటరీ గడ్డ చేసేసారు వీగన్స్ వాళ్ళు వీగన్ కంప్లీట్ అవాయిడింగ్ ఇది. 34-year లేడీ ఒలింపిక్ కదా, 38 years నెక్స్ట్ ఒలింపిక్ ఉండదు, నా వల్ల కాదు అనుకునేది. అటు టైమ్ షీ టర్న్ వీగన్. బై 38 షీ వన్ ది ఒలింపిక్. ఏమంటే బాడీ లైట్ అయిపోయింది, ఇన్ఫ్లమేషన్ బాడీ లేదు, ఎనర్జీ లెవెల్స్ ఆర్ హై. Therefore, it's totally different. మనం కాన్సెప్ట్ కంప్లీట్గా మార్చుకునేసి ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ తీసేసేసి అండ్ డైరీ కూడా చాలా వరకు తీసేస్తున్నాయి. డైరీ కూడా ఇప్పుడు చాలా పెద్ద ఒక విధమైన మెటబాలిక్ చేంజ్ తీసుకొస్తుంది. పిల్లల్లో ఎర్లీ ప్యూబర్టీ వచ్చేస్తుంది అని చెప్తారు. అది హార్మోన్స్ ఆవులకి ఇచ్చే హార్మోన్స్ అవి కూడా. సో దానివల్ల అసలు అంటే ఒకలా చూస్తే అంటే తప్పు పూర్తిగా మనది కూడా కాదు సార్. అంటే మనదంటే కన్జ్యూమర్స్ నేను చెప్పేది. బికాజ్ చుట్టూ ఉండే జెనెటిక్ మోడిఫికేషన్స్ ఏవైతే అవుతున్నాయో వాటితో మనం కోపప్ కాలేకపోతున్నాం.